వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుస్ బ్లిస్. నేను ఈరోజు మా ఆయన వాళ్ళ ఆఫీస్కి వచ్చానండి. ఇది బీటీ ఆఫీస్. ఇక్కడ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది, మీకు కూడా చూపిద్దాం అనుకున్నా. వచ్చేయండి. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వస్తే ఇక్కడ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. పక్కన ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలా లోపలికి రాగానే మాకు పెద్ద క్రిస్మస్ ట్రీ కనిపించింది. ఈ క్రిస్మస్ ట్రీకి అందరూ విషెస్ అండ్ నేమ్స్ తోటి ట్యాగ్స్ వేస్తారు ట్రీకి మొత్తము. చాలా బాగుంది ట్రీ. అండ్ ఇటు సైడ్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి. డియర్స్, స్నోమ్యాన్, పోలార్ బేర్ అంతా స్నోలో కూర్చున్నట్టు భలే ఉంది. లైటింగ్, డెకరేషన్ అంతా చాలా బాగుంది. మా పాప బాగా ఎంజాయ్ చేసింది డెకరేషన్ ఇదంతా చూసి. అవి టాయ్స్ అనుకొని పట్టుకొని లాగుతుంది టాయ్స్ని. అండ్ మెయిన్ ఈవెంట్ శాంటా ఉండాలి కదా క్రిస్మస్కి. శాంటా కాస్ట్యూమ్లో ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆయన వచ్చే కిడ్స్ అందరికీ టాయ్స్ ఇస్తున్నారు. మా పాప శాంటాని చూసి, టాయ్స్ చూసి ఫుల్ ఎగిరింది. శాంటాకి హాయ్ చెప్పింది, టాయ్ తీసుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మేము పిక్స్ తీసుకొని శాంటాకి బాయ్ చెప్పి ఇలా బయటికి వచ్చేసాము. బయటికి రాగానే మాకు క్రిస్మస్ మార్కెట్ కనిపించింది. మొత్తం అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్సే అమ్ముతున్నారు. ఇక్కడ హ్యాండ్మేడ్ వ్యాక్స్ ఇవంతా డిఫరెంట్ ఫ్లేవర్స్లో పెట్టారు. ఈ వింటర్కి మంచి వార్మ్నెస్ ఇచ్చే ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ క్రిస్మస్ సీజన్ కదా, జింజర్ బ్రెడ్, రీండీర్ అలా డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. స్మెల్ అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇలా ఇది చూసుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఉంది. ఇవన్నీ ఇంట్లో పండించిన వంట, అంటే వీళ్ళకి చిన్న ఫార్మ్స్ ఉంటాయి, వాటిల్లోనే పండించారు. ఏమి కెమికల్స్ లేకుండా అలా. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది కానీ న్యాచురల్వి చాలా బాగుంది. అందరూ తీసుకొని వెళ్తున్నారు కూడా అన్నీ కొనుక్కొని. అండ్ ఇలా ఇటు సైడ్ వచ్చేస్తే ఇవన్నీ సోప్స్ అండ్ బటర్ క్రీమ్స్ అలా, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చీజ్ అంట. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్ చీజెస్ ఉన్నాయి. అండ్ మనకి ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది కదా, టేస్టింగ్కి కూడా పెట్టారు. అందరు టేస్ట్ చూసి తీసుకొని వెళ్తున్నారు. ఇవి చూడండి, చాపింగ్ బోర్డ్స్ టైప్ ఉన్నాయి. మొత్తము హ్యాండ్ క్రాఫ్టెడ్, డిఫరెంట్ డిజైన్స్ పెట్టుంది. చాలా బాగుంది, దాని మీద చెక్కారు అంతా. అండ్ ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ సాసెస్, మనకు చిల్లీ ఆయిల్ అలా దొరుకుతుంది కదా బర్గర్లో, అలా వేసుకోవడానికి అట్లా డిఫరెంట్ ఆయిల్స్, సాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ జ్యువెలరీ, స్టోన్స్ మీద పెయింటింగ్ చేసిన జ్యువెలరీ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి జ్యువెలరీ అయితే, బాగా నచ్చాయి. బట్ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించాయి. అండ్ ఇలా ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ పెట్స్ కోసము, మనకి క్యాట్స్, డాగ్స్ అవి పెంచుకుంటారు కదా ఇక్కడ, వాళ్ళకి మెడలో వేసేవి, వాళ్ళ నేమ్ ట్యాగ్స్ రాయడానికి అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఇవి హ్యాండ్ పెయింటెడ్, చాలా బాగున్నాయి కదా పెయింటింగ్స్. అండ్ ఇక్కడ ఇవి ఉలెన్తో అల్లినవి, డిఫరెంట్గా అల్లారు. అంటే స్నోమ్యాన్, ర్యాబిట్, క్యాట్స్ అలా భలే అల్లేశారు. అండ్ ఇవి ఇక్కడ స్వీట్స్, ఫడ్జ్ అని అమ్ముతారు. చాలా బాగుంటుంది, కాకపోతే మనకు కొంచెం చాలా టూ స్వీట్ అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ డెకరేషన్వి, మంచి స్మెల్ కూడా వస్తాయి అలాంటివి ఇంట్లో పెట్టుకుంటే. అండ్ ఇక్కడ చూడండి ఫెయిరీస్ ఎంత బాగున్నాయో. ఇవి హ్యాండ్మేడే. ఆ ర్యాబిట్స్ కానీ చాలా బాగా అనిపించినాయి నాకు ఇవి చూడంగానే. అస్సలు ఇక్కడ నుంచి కదలాలనిపించలేదు, అంత బాగున్నాయి. అండ్ ఇవి ఇలా చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాను. చాలా పెద్దగా ఉందండి మార్కెట్ కూడా. ఇక్కడ ఇవన్నీ హ్యాండ్మేడే. ఇవి ట్రీ నుంచి కట్ చేస్తారు కదా వుడ్, వాటితోటి చేసిన డిఫరెంట్ ప్లేట్స్ అలా ఉన్నాయి. అండ్ అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి. లైట్స్ అయితే చాలా బాగున్నాయి. మనం బెడ్ సైడ్ ల్యాంప్స్ పెట్టుకుంటాం కదా కిడ్స్కి, కొంతమందికి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అలా ఇష్టం ఉంటుంది కదా, ఆ థీమ్కి తగ్గట్టు ఉన్నాయి. చాలా బాగున్నాయి బెడ్ సైడ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ ఇవి హ్యాంగింగ్స్, క్రిస్మస్కి సంబంధించినవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇది ఆల్కహాల్. ఇక్కడ ఆల్కహాల్ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ బియర్ అని చెప్పి అమ్ముతున్నారు. మంచి గిఫ్ట్ ప్యాక్స్లో చేసి ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు కదా క్రిస్మస్ టైంలో, చాలా బాగున్నాయి. అండ్ తక్కువ ప్రైస్కి పెట్టారు, సో అందరూ
ఇలా తీసుకొని గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇవి చూడండి గ్లాస్ పెయింటింగ్ ఎంత బాగున్నాయో. గ్లాస్ పెయింటింగ్ అయితే మొత్తం మనం ఒక్క పీస్ తీసుకొని డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది ఆ ఏరియా మొత్తము. అండ్ ఇక్కడ నేమ్స్ తోటి మ్యాగ్నెట్స్, డిఫరెంట్ కీ చైన్స్ ఇలా చాలా బాగున్నాయి. ఇలా చూసుకుంటూ మేము ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఎలా ఉంది క్రిస్మస్ మార్కెట్? మీ అందరికీ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మేము బాగా ఎంజాయ్ చేసాము. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బిందూస్ ప్లీజ్. చూసి ఎంజాయ్ చేసేయండి.